హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సింధు నాగరికత లేదా హరప్ప నాగరికతకు సంబంధించిన చాప్టర్ చూడడం జరుగుతుంది. అలాగే ఈ చాప్టరు తర్వాత వెంటనే మనం మరొక వీడియోలో ఈ చాప్టర్కు సంబంధించిన బిట్స్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు భారతదేశంలో సింధు నాగరికత అనే ఒక నాగరికత ఉందని, దానికి సంబంధించిన పురావస్తు ఆధారాలు ఆనవాళ్ళు బయలుపడ్డ సందర్భం ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే 1920లో బ్రిటిష్ వారు రైల్వే లైన్ల నిర్మాణం కోసం సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో, అంటే ఆయన డైరెక్టర్ జనరల్గా త్రవ్వకాలు జరపగా హరప్పా మరియు మొహంజోదరో నగరాల ఆనవాళ్లు లభ్యమవడం జరిగింది. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం సర్ జాన్ మార్షల్ను భారతదేశం ఒకటి సర్వేయర్ జనరల్గా నియమించడం జరిగింది. ఆయన అనేక జట్లు నియమించి వారితో అనేక ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపించడం జరిగింది. ఆ త్రవ్వకాల్లో మూటగా 1921లో దయారాం సాహాని హరప్పాలో త్రవ్వకాలు జరపడం జరిగింది. అక్కడ త్రవ్వకాలు జరిపిన దయారాం సాహాని ప్రాచీన నాగరికతలైన మొసపటోమియో, ఈజిప్టు, చైనా ఈ నాగరికతలకు సమకాలీన నాగరికత భారతదేశంలో విలసిల్లిందని, ఆ నాగరికతకే హరప్పా అని నామకరణం చేయడం జరిగింది. అయితే మనకిడ సింధు నాగరికత లేదా హరప్ప నాగరికతకు సంబంధించి అంతకుముందు నుంచే వేదకాలం నుంచే మనకు ఆనవాళ్ళు అనేటివి ఉండడం జరిగింది. అయితే మనం వాటి గురించి ఒకసారి చూసినట్టయితే ఋగ్వేదంలో 6వ మండలంలో హరప్ప నాగరికతను హరియూపియా అనే పేరుతో పేర్కొనబడింది. అలాగే సింధు నాగరికతను భారతదేశ మూల నాగరికతగా పేర్కొనడం జరుగుతుంది. సింధు నాగరికతకు సమకాలిక ప్రపంచంలో వెలసిల్లిన ఇతర కొన్ని నాగరికతలు చూసినట్టయితే మొసపటోమియో, చైనా నాగరికత, ఈజిప్ట్ నాగరికత. అయితే మొసపటోమియో నాగరికత చూసినట్టయితే ఇరాక్లోని యాప్రాటిస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య వెలసిల్లింది. అయితే ఇక్కడ మొసపటోమియా అనగా రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మొసపటోమియాగా పిలవడం జరుగుతుంది. చైనా నాగరికత ఇది చైనాలో హుయాంగ్హో నది తీరాన వెలిసింది. దీనినే మంచు నాగరికత అని కూడా అంటారు. ఈజిప్ట్ నాగరికత ఇది ఈజిప్టులో నైలు నది ప్రాంతంలో వెలసిల్లింది. అలాగే ఈ సందర్భంలో, అంటే ఈ కాలానికి సంబంధించే క్రిట్ నాగరికత అనే నాగరికత కూడా వర్ధిల్లినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇది మధ్యధర సముద్రంలో గ్రీసు సమీపాన వెలసిల్లింది. ఇది సింధు నాగరికతతో పాటు కొంతవరకు పట్టణీకరణ కలిగిన నాగరికత. ఇక సింధు నాగరికత విలసిల్లిన కాలాల గురించి అధిక మంది చరిత్రకారులు ఇది క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 1750 సంవత్సరం వరకు ఉందని అధిక మంది చరిత్రకారుల అభిప్రాయం. అలాగే సర్ జాన్ మార్షల్ క్రీస్తు పూర్వం 3250 నుండి క్రీస్తు పూర్వం 2750 మధ్య ఇది విలసిల్లిందని వాదించారు. ఇక శాస్త్రవేత్తలు C14 కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా కనుక్కున్నది ఏమనగా ఇది క్రీస్తు పూర్వం 2350 నుండి క్రీస్తు పూర్వం 1750 సంవత్సరం మధ్యన ఉందని, విలసిల్లిందని పేర్కొనడం జరిగింది. సింధు నాగరికత ఉచ్చదశ క్రీస్తు పూర్వం 2200 నుండి 2000 సంవత్సరం మధ్యలో ఉందని చెప్పడం జరిగింది. సింధు నాగరికతను మొట్టమొదటిసారిగా 1826లో చార్లెస్ మార్జిన్ పేర్కొన్నాడు. 1831లో అలెగ్జాండర్ బర్న్ కూడా ఈ సింధు నాగరికత గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే భారతదేశంలో 1861లో పురావస్తు శాఖను ఏర్పాటు చేశారు. దీని మొదటి డైరెక్టరు జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ నియమించబడ్డాడు. ఈయన హరప్పాను 2 సార్లు సందర్శించి హ్యూయాన్సాంగ్ వర్ణించిన
పోఫాటో నగరం హరప్పయ్యే అని అభిప్రాయపడ్డాడు. ఈయన్ను అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీగా కూడా పిలవడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ ఈ సింధు నాగరికత గురించి మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మనం ఎవరెవరు ఎక్కడెక్కడ తవ్వకాలు జరిపారు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏం బయలుపడ్డాయన్న విషయం మనం తర్వాత ఒక పట్టిక రూపంలో చూడడం జరుగుతుంది. అయితే ఈ సింధు ప్రజల జీవన విధానం గురించి చూసినట్టయితే మొదట వ్యవసాయం. వీరు అక్టోబర్ ఏప్రిల్ మధ్యకాలంలో ఈశాన్య ఋతుపవనాల కాలంలో, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం రబీ సీజన్ అంటాం, ఆ రబీ సీజన్ కాలంలో పంటలు పండించేవారు. వీరు ప్రధానంగా బార్లీని పండించారు. అదేవిధంగా వీళ్ళు లోతాల్ రంగాపూర్లో వరిని పండించిన ఆనవాళ్ళు కూడా లభ్యం కావడం జరిగింది. అదేవిధంగా లోతాల్ అనేది వీరి యొక్క రేవు పట్టణంగా మనం చెప్పవచ్చు. దాంతోపాటు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాణిజ్య పంట అయిన ప్రత్తిని పండించిన వారు కూడా ఈ సింధు ప్రజలే. వీరు రాతి కొడవలని చెక్క నాగలిని ఉపయోగించేవారు. వీరికి ఇనుము గురించి తెలియదు. ఈ సింధు ప్రజలకు ఇనుము గురించి అంటే ఇనుము అనే లోహం గురించి తెలియదు. ఇక వీరి వర్తక వాణిజ్యాల గురించి చూసినట్టయితే వీరు స్వదేశీ వర్తకమును అనే ఎడ్లబండ్ల ద్వారా చేసేవారు. విదేశీ వర్తకమును పెద్ద నౌకల ద్వారా చేసేవారు. వీరి ప్రధాన ఓడరేవు లోతాల్. ఇక ఈ సింధు ప్రజల దిగుమతులు చూసినట్టయితే బంగారంను పర్షియా మరియు కోలార్ నుండి దిగుమతి చేసుకునేవారు. చెక్క కాశ్మీర్ నుండి దిగుమతి చేసుకునేవారు. కార్నెలియన్ బీడ్స్ సౌరాష్ట్ర నుంచి, రాగిని కేత్రి గనుల నుండి, అలాగే సుషా బెలిస్తాన్ ఈ ప్రాంతాల నుండి రాగిని దిగుమతి చేసుకునేవారు. స్టియటైట్ అనే రాతిని, అంటే వీళ్ళు ఒక లిపిని చెక్కడానికి కానీ విగ్రహాలు చేయడానికి కానీ స్టియటైట్ అనే రాతిని ఇరాన్ నుండి దిగుమతి చేసుకునేవారు. వెండిని ఆఫ్ఘనిస్తాన్ లేదా ఇరాన్ నుండి దిగుమతి చేసుకునేవారు. నీలంను బదక్షాన్ నుండి దిగుమతి చేసుకునేవారు. టిన్ను బీహార్ రాజస్థాన్ నుండి దిగుమతి చేసుకునేవారు. అలాగే ఈ ప్రజల వృత్తులు, వీరు రాగి అలాగే తగరాన్ని ఉపయోగించి కంచును తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఆనాడు ప్రజల్లో బాగా విస్తరించిన మరో పరిశ్రమ పూసల పరిశ్రమ. ఈ పూసల పరిశ్రమ చనుహుదార లోతాల్లో విస్తారంగా కనిపించడం జరుగుతుంది. అలాగే ఈ కాలంలో అతి ముఖ్యమైన మరో పరిశ్రమ ఇటుకల తయారీ పరిశ్రమ. హరప్ప నాగరికతకు చెందిన ప్రజల్లో లోహపు నాణాలను వాడలేదు. బహుశా వీరు వస్తు మార్పిడి పద్ధతులను వాడడం జరిగింది. అలాగే ఆనవాళ్ళలో దొరికిన, అంటే ఆ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళలో దొరికిన వస్తువులను బట్టి 16 వస్తువులను ఒక ప్రామాణికంగా, అంటే 16 గుణిజాన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని అప్పుడు వస్తు మార్పిడి పద్ధతిని, వాణిజ్యాన్ని కొనసాగించినట్టు మనకు తెలుస్తుంది. ఇక ఈ నాగరికతకు సంబంధించిన ప్రజల మత విశ్వాసాలు ఒకసారి చూసినట్టయితే హరప్ప ప్రజలు ప్రకృతిని పూజించేవారు. దేవాలయాలు ఉండేవి కావు. హరప్ప ప్రజలు మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆధారం ముద్రికలు. ఈ ముద్రికలు స్టియటైట్ రాతిని ఉపయోగించి తయారు చేసేవారు. దీర్ఘ చతురస్ర వృత్తాకారంలో ముద్రికలు తయారు చేయబడ్డాయి. పాకిస్తాన్లోని జాకర్ అనే ప్రాంతంలో ఈ ముద్రికలు అధికంగా లభ్యమయ్యాయి. వీరి యొక్క ముఖ్య దేవుడు పాశుపతి లేదా పాశుపతి మహాదేవుడు. ఇతని ముద్రిక మొహంజోదారోలో లభ్యమైంది. ఇతని చుట్టూ 4 జంతువులు ఉన్నాయి. అవి ఎద్దు, ఏనుగు, ఖడ్గమృగం, పులి. ఇతని కాళ్ళ వద్ద 2 జింకలు కూడా ఉన్నాయి. వీరి యొక్క ఆరాధ్య దైవం అమ్మ తల్లి. అలాగే మొహంజోదారోలో మహాస్నానవాటిగా బయలుపడడం జరిగింది. కాలిబంగంలో లభ్యమైన అగ్నివేదికలు తప్ప
మత సంబంధ ఎలాంటి వస్తువులు, ఆలయాలు, మందిరాలు మనకు ఏ ఒక్క హరప్ప స్థావరంలో బయలుపడలేదు. వీరికి జన్మపై విశ్వాసం ఉండేది. వీరికి దెయ్యాలపై విశ్వాసం ఉండేది. వీరి ఆరాధ్య పక్షి పావురం. వీరి ఆరాధ్య జంతువు మూపురం ఉన్న ఎద్దు. ఇక ఈ సింధు ప్రజల లిపిని చూసినట్టయితే వీరి లిపిని బొమ్మల లిపి అనడం జరుగుతుంది. వీరి లిపి మొదటగా కుడి నుండి ఎడమకు, ఆ తర్వాత ఎడమ నుండి కుడికి పాము మెలకలు తిరిగిన దాని వలె ఉండడం వలన వీరి లిపిని సర్పలేఖనం అని కూడా అంటారు. అలాగే వీరి లిపిని బౌస్ట్రోపేడాన్ లిపి అని కూడా అంటారు. ఇక వీరి సమాజాన్ని చూసినట్టయితే సింధు నాగరికతలో సమాజాన్ని శ్రేణి అనబడు వర్తకులు పాలించారని ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు. కానీ డిడి కౌశాంబి సమాజాన్ని పురోహితులు పాలించారని పేర్కొనడం జరిగింది. ఇక వీరి కాలంలో 4 జాతులు ఉండేవి. అవి మెడిటేరానియన్స్, మంగోలాయిడ్స్, ప్రోటో ఆస్ట్రోలాయిడ్స్, ఆల్ఫైన్స్. వీరి భాష ద్రవిడ భాషకు దగ్గరగా ఉండేది. మొహంజోదారోలో పూడ్చిపెట్టబడిన పాక్షికంగా పూడ్చిపెట్టబడినవి, చితి అనంతరం పూడ్చిపెట్టబడినవి 3 రకాల సమాధులు లభ్యమయ్యాయి. మొహంజోదారో నగరంలో తరచూ వరదలు సంభవించడం వల్ల అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వలసపోవాల్సి వచ్చింది. ఆ సింధు నాగరికత నగరాలన్నిటిలో అతిపెద్ద నగరం మొహంజోదారో. అలాగే ఈ మొహంజోదారోను మృతుల దిబ్బ అనే అర్థం వచ్చేలా మొహంజోదారో అనే పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈ నగరంలో బ్లాక్ పాలిషిడ్ వేర్ పాటరీ అధికంగా ఉపయోగించారు. అయితే ఈ నాగరికత దీని సమకాలీన నాగరికతలన్నిటిలో అత్యంత పట్టణీకరణ చెందిన నాగరికత. ఈ పట్టణాలలో గ్రిడ్ విధానాన్ని ఉపయోగించారు. ఈ నాగరికతనే ప్రణాళికబద్ధ పట్టణ నాగరికత అని కూడా అంటారు. వీరి నగరాల్లో ప్రధాన రహదారులు తూర్పు పడమరలుగా, అలాగే ఇంటి గుమ్మాలుండే దారులు ఉత్తర దక్షిణాలుగా ఉండడం జరిగింది. అయితే దుమ్ము ధూళి రాకుండా ఉండడానికి ఈ విధంగా కట్టారనేది కొందరి అభిప్రాయం. అయితే ఈ సింధు ప్రజలు ప్రపంచ నాగరికతల్లో మొదటగా పత్తిని పండించడంతో పాటు ఇటుకలను పేర్చి ఇల్లు కట్టడం మొదటిసారిగా కనుగొన్నది కూడా ఈ సింధు ప్రజలే. అలాగే మురికాల వ్యవస్థలో హరప్ప ప్రజలు ప్రపంచ ప్రసిద్ధి చెందారు. మొహంజోదారోలో ప్రతి ఇంటికి ఒక బావి స్నానపు గది ఉండేది. మురుగునీటిని కాలువల్లోని నీరు నగరాల్లోని ప్రధాన కాలువల్లోనికి, ఆ తర్వాత నీరు సింధు నదిలోకి పంపబడేది. ఇక్కడ మనం ఎవరెవరు ఎక్కడెక్కడ తవ్వకాలు జరిపారు, అక్కడ బయలుపడిన విశేషాలు ఏంటిదని పట్టిక ద్వారా మనం చూడవచ్చు. అలాగే ఈ పట్టిక చూసిన తర్వాత మనం ఏ నగరాల్లో ఎవరు తవ్వకాలు జరిపారు అనేది మనం సపరేట్గా చూడడం జరుగుతుంది. ఇక మొదటిగా హరప్ప పట్టణం గురించి చూసినట్టయితే ఇది రావి నది ఒడ్డున ఉండడం జరిగింది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతంలో ఉండడం జరిగింది. దీనిలో అంటే ఈ పట్టణంలో త్రవ్వకాలు జరిపిన మొదటి వ్యక్తి దయారాం సహాని. దీన్ని ధాన్యాగారాల నగరం అంటారు. ఈ నగరంలో 12 చిన్న ధాన్యాగారాలు, హెచ్చు ఆకారంలో శ్మశానము, శవపేటిక, సమాధి, ఎర్ర ఇసుక రాతితో చేసిన మనిషి మొండెము, మట్టి ఇటుకలతో రక్షణ గోడ, కాంస్య అద్దెము, పాము ముద్రిక, నల్లరాతి నాట్యగత్తె విగ్రహం మొదలైనవి లభ్యమయ్యాయి. ఇక మొహంజోదారో. ఈ మొహంజోదారో అనేది సింధు నది ఒడ్డున ఉండడం జరిగింది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఈ మొహంజోదారోలో మొదటగా త్రవ్వకాలు జరిపింది ఆర్డి బెనర్జీ. మొహంజోదారో అంటే అర్థం మృతుల దిబ్బ అని కూడా ఉండడం జరిగింది. అలాగే దీనినే నిగ్లిస్తాన్ అని కూడా అంటారు.
మొహంజోదారోలోని మొదటి వీధి మరియు తూర్పు వీధి యొక్క జంక్షన్ లండన్లోని ఆక్స్ఫర్డ్ సర్కస్ను పూరి ఉంటుంది. మహాస్నానవాటిక, పశుపతి మహాదేవుని విగ్రహము, అతిపెద్ద ధాన్యాగారము, అతిపెద్ద సమావేశ మందిరము, ఎద్దు ముద్రిక, 2 రాగి గుడ్డలు, కంచుతో చేసిన నగ్న నర్తకి విగ్రహం లభించాయి ఇక్కడ. అదేవిధంగా గబ్బర్ బండ్స్ లేదా నల్స్ అంటే చెరువులు, మంగోలాయిడ్ స్కల్స్, టెర్రకోట ఎడ్ల బండి కూడా లభ్యమయ్యాయి. ఇక చెన్హోదారో. ఈ చెన్హోదారో అనే నగరం సింధు నది ఒడ్డున ఉంది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో ఉంది. ఇక్కడ తవ్వకం జరిపింది నార్మన్ బ్రౌన్. రక్షణ గోడ లేని కోట ఉన్న ఏకైక పట్టణం కూడా ఈ చెన్హోదారోనే. అలాగే అలంకరణ పెట్టె, సిరాబుడ్డి, పూసల తయారీ కేంద్రాలు ఇక్కడ బయలుపడడం జరిగింది. దీన్ని బొమ్మల కేంద్రం అని కూడా అంటారు. అలంకరించబడిన ఏనుగు విగ్రహం, నటరాజ విగ్రహాలు కూడా ఇక్కడ బయలుపడడం జరిగింది. తర్వాత లోతాల్. ఈ లోతాల్ అనే నగరం బొగావు నది ఒడ్డున ఉంది. ఇది ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ త్రవ్వకాలు జరిపింది ఎస్ఆర్ రావు. ఇక్కడ స్కేలు అంటే కాంస్య లేదా ఐవోరీ స్కేల్ అనేది ఇక్కడ బయలుపడడం జరిగింది. అలాగే టెర్రకోట గుర్రం బొమ్మ. హరప్ప ప్రజలు అతిపెద్ద ఓడరేవు కూడా ఈ నగరం అంటే లోతల్ నగరంగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి టైడల్ అంటే ఆటుపోట్ల ఆధారంగా నిర్మించబడిన ఓడరేవు ఇక్కడ బయలుపడింది. దీన్ని మినీ హరప్ప అని కూడా అంటారు. దీన్ని కాస్మోపాలిటన్ సిటీ అని కూడా అంటారు. సతీ గమనానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ బయలుపడడం జరిగింది. పంచతంత్ర కథలతో కూడిన కుండలను కూడా ఇక్కడ మనం వెలుగు తీయడం జరిగింది. చెస్ బోర్డు, టెర్రకోట అంటే కాల్చిన మట్టితో చేసిన గుర్ర బొమ్మలు కూడా దొరికాయి. 12 స్నానపు గదులతో ఒక వర్తకుని గృహము, పాచికలు ఈ నగరంలో బయలుపడడం జరిగింది. తర్వాత నగరం కాలిబంగన్. ఈ కాలిబంగన్ అనే నగరం గగ్గర్ నది ఒడ్డున ప్రస్తుత రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో ఉండడం జరిగింది. ఇక్కడ త్రవ్వకాలు జరిపింది ఏ ఘోష్. కాలిబంగన్ అంటే అర్థం నల్లని గాజులు అని అర్థం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన ఆనవాళ్ళు ఇక్కడ లభ్యమయ్యాయి. ఒంటె అవశేషాలు, అగ్నిని పూజించిన ఆనవాళ్ళు, వైద్య ఆధారాలు, ఇటుకలతో చాంబరు పేర్చి వాటిలో మృతదేహాలు పూడ్చుట. అయితే దీన్నే శిస్తు బరియలు అంటారు. అలాగే గుండ్రపు ధాన్యాగారాలు ఇక్కడ లభ్యమయ్యాయి. తర్వాత నగరం బన్వాలి. ఈ బన్వాలి నగరం సరస్వతి నది ఒడ్డున ఉన్నది. ఈ సరస్వతి నదినే రంగోయి అని కూడా అంటారు. ఈ ప్రదేశం ప్రస్తుతం హర్యానాలో ఉండడం జరిగింది. హర్యానాలో హిసార్ జిల్లాలో ఉండడం జరిగింది. ఇక్కడ త్రవ్వకాలు జరిపింది ఆర్ఎస్ బిస్తు. ఇక్కడ కుమ్మరి చక్రం, అత్యధికంగా బార్లీ అవశేషాలు, పులిముద్రిక, పూసల తయారీ పరిశ్రమ బయలుపడ్డాయి. తర్వాత నగరం రోపర్. ఇది బయలుపడిన నది సట్లెజ్. ప్రస్తుతం ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఇక్కడ త్రవ్వకాలు జరిపింది వైడి శర్మ. యజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తాను పెంచుకున్న కుక్కలను కూడా పూడ్చే విధానాన్ని మనం ఈ నగరంలో చూడవచ్చు. ఇక తర్వాతి నగరం ధోలవీరా. ఈ నగరం ప్రస్తుత గుజరాత్లో ఉండడం జరిగింది. దీన్ని ఆర్ఎస్ బిస్తు తవ్వాడు. ఈ పట్టణాన్ని 3 భాగాలుగా వర్గీకరించారు: ఎగువ, మధ్య, దిగువ. ఏకశిల స్తంభాలు లభ్యమయ్యాయి. ఇక్కడ 10 పెద్ద గుర్తులతో హరప్ప లిపి యొక్క ముద్రిక లభ్యమైంది. నీటి రిజర్వాయర్ కూడా ఈ నగరంలో బయలుపడడం జరిగింది. ఇక తర్వాతి పట్టణం
సుర్కటోడా. ఇది ప్రస్తుత గుజరాత్లో ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిపింది జగపతి జోషి. గుర్రపు అవశేషాలు లభ్యమయ్యాయి. కుండలో మృతదేహాలను పూడ్చుట అనేది ఇక్కడ చూడవచ్చు. తర్వాతి నగరం రంగాపూర్. ఇక్కడ తవ్వకాలు జరిపింది ఎంఎస్ వాట్స్. అయితే ఇక్కడ కూడా అంటే లోతాలతో పాటు ఈ రంగాపూర్లో కూడా వరిని పండించిన అవశేషాలు అనేటివి బయలుపడడం జరిగింది. ఇక ఈ నాగరికత వ్యాపించి ఉన్న ప్రాంతాలను చూసినట్టయితే ఉత్తరాన చీనాబ్ నది లేదా మాండా ప్రాంతం వరకు ఉండడం జరిగింది. దక్షిణాన ప్రవరా నది, అలాగే దైమాబాద్ వరకు దక్షిణాన వ్యాపించి ఉండడం జరిగింది. తూర్పున హిందన్ నది అలాగే అలంగీర్పూర్ వరకు వ్యాపించి ఉండడం జరిగింది. పడమరన దస్త్ నది వరకు లేదా సుత్కర్ జెండార్ వరకు వ్యాపించి ఉండడం జరిగింది. ఇది మొత్తంగా 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండడం జరిగింది. అదేవిధంగా ఎవరెవరు ఎక్కడెక్కడ తవ్వకాలు జరిపారు, అక్కడ ఏమేమి బయలుపడ్డాయి అనే విషయాలు మనం ఈ టేబుల్లో చూడవచ్చు. ఒకసారి మీరు ఈ వీడియోని పాస్ చేసుకుంటూ ఆ టేబుల్స్ అన్నీ చూసే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాగ మీలా ఎవరైనా జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాగ నేను మిగతా చాప్టర్స్ పైన కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.